శుభోదయం. క్రీస్తు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క ఉన్నతమైనటువంటి ఘనమైన నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. 24th జనవరిలో మరి వీక్లో లాస్ట్ డేలో మరి దేవుని యొక్క చల్లని మెల్లని స్వరమైనటువంటి కృపను దేవుడు మన అందరికీ దయచేయటను బట్టి మరి దేవునికి మనం ఎంతగానో రుణస్థులమై ఉన్నాం. ఈ వారం అంతా మరి మన పనుల్లో, ప్రయాణ బాధ్యతల్లో మరి మనల్ని, మన కుటుంబాన్ని, మన బిడ్డల్ని ఆయన యొక్క దక్షిణ హస్తంలో తోడుగా ఉంచి భద్రపరిచి మరి ఈ వీక్ లాస్ట్ డేలో ఈ ఉదయం మరి దేవుడు మనల్ని ఈ రీతిగా జ్ఞాపకం చేసుకున్నందుకు దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారుగా ఉన్నాం. ఇది మనం తీయాల్సిన దినాహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుల కార్యాల గ్రంథం 18వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడును రాడు. ఈ పట్టణములో నాకు బహు జనమున్నదని పౌలుతో చెప్పగా. దేవుని బిడ్డలారా, ఈ భాగంలో నుంచి 3 శ్రేష్టమైనటువంటి తలంపుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఆనాడు పౌలు పరిచర్యలో మరి భక్తుల యొక్క పనుల్లో దేవుడు ఏ విధంగా వారికి తోడై ఉన్నాడో మొదటి తలంపు మన జ్ఞాపకం చేస్తున్నమాట. అపోస్తులైనటువంటి వారు, భక్తులైనటువంటి వారు పౌలు శీలలకి దేవుడు అన్ని సమయాలలో, అన్ని స్థలాల్లో, అన్ని పరిస్థితుల్లో కూడా తోడై ఉన్నాడు. మనం లాస్ట్ మంతే డిసెంబర్ క్రిస్మస్ దినాల్లో మనం అనేక పర్యాలు జ్ఞాపకం చేసుకున్నటువంటి మాట, మన ప్రభు యొక్క నామకరణాన్ని మనం నిత్యం కూడా స్మరించాం. ఇమ్మానుయేలు అనేటువంటి పేరును నిత్యం కూడా స్మరించి ఆరాధించాం. ఇమ్మానుయేలు అనేటువంటి పేరుకి అర్థం దేవుడు మనకు తోడై ఉన్నాడు అని మనం గుర్తు చేసుకుంటాం. కేవలం అది ఒక పేరు మాత్రమే కాదు, ఆ పేరులో చెప్పబడినట్టుగానే సార్థకత మన పట్ల దేవుడు స్థిరపరిచాడు. ఆయన నిత్యము తోడై ఉన్నాడు. ఆయన మంచివారికి, చెడ్డవారికి, మరి అందరికీ కూడా పక్షపాతం లేకుండా దేవుడు వారికి తోడుగా ఉన్నారు అనేటువంటి సత్యాన్ని ఆనాడు వారు అనుభవించిన వారు ఎలాగ జ్ఞాపకం చేశారో నేడు దేవుని బిడ్డలకి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన సత్యం, దేవుడు మనకు తోడై ఉన్నాడు. మనం ఒంటరి వారం కాదు, ఒంటరిగా చేయబడ్డామని దిగులు పడాల్సిన పని లేదు. మనం వేదన చెందుతూ భయపడుతూ నాకు ఎవరు లేరు, నాకు తోడు లేరు, నాకు వచ్చేవారు లేరు, నాతో మాట్లాడేవారు లేరు, నన్ను భుజం తట్టేవారు లేరు, నన్ను ప్రోత్సహించేవారు లేరు, నాకంటూ ఎవరు లేరని చెప్పేసి ఇలాంటి మాటలు నిత్యం కూడా మాట్లాడుతూ, నిత్యం కూడా ఆవేదన చెందుతూ ఆందోళన పడుతుంటాం. ఈ ఉదయం పరిశుద్ధాత్ముడు నీతోనే స్పష్టంగా మాట్లాడుతున్నమాట. దేవుడు నీకు తోడుగా ఉండబోతున్నాడు. దేవుడు నీకు అన్ని సమయాల్లో, అన్ని పరిస్థితుల్లో కూడా, ఒకవేళ నీకు ఈ భూమి మీద ఎవరు తోడు రాకపోవచ్చు, తోడు ఉంటానని చెప్పిన వారు, తోడు వస్తానని చెప్పిన వారు వారు మానేయచ్చు, మనసు మార్చుకుని వారు రాకుండా ఉండిపోవచ్చు. కానీ దేవుడు నీకు తోడై ఉండబోతున్నాడు. దేవుడు నీకు తోడుగా రాబోతున్నాడు. దేవుడు నీ పక్షాన ఆయన తోడుగా ఉండి ప్రతి పనిలో, ప్రతి ప్రయాణాల్లో, ప్రతి బాధ్యతలో కూడా దేవుడు నీకు ఖచ్చితంగా తోడై ఉండబోతున్నాడు. మొదటి తలంపు. రెండవ తలంపు, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడునూ రాడు అంటున్నాడు. దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మనకి ఎవరు హాని చేయగలుగుతారు? ఎవరు మనకి విరోధులుగా నిలబడగలుగుతారు? ఎవరు మన మీద మరి యుద్ధం అంటే మన మీద వ్యతిరేకంగా ఏం చేయగలుగుతారు? దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు. నిజంగా దేవుని బిడ్డలారా, భక్తుల యొక్క అనుభవాలు ఒకసారి మీరు వెనక్కి వెళ్ళి చూస్తే పాత నిబంధనలో చూడండి, భక్తులైనటువంటి వారు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోబు, దావీదు, దానియేలు, షడ్రకు, మేషక్, అబేద్నెగోలు, ఇలాంటి మరి గొప్ప గొప్ప భక్తులందరూ కూడా, వారందరికీ కూడా ఎంతో శత్రుత్వం ఉన్నది. ఎంతోమంది శత్రువులు ఉన్నారు. వారికి కీడు తలపెట్టాలని, హాని తలపెట్టాలని, వారిని అంతమర్చాలని అనుకున్నటువంటి వారు, వ్యతిరేకులైనటువంటి వారు ఎందరో ఉన్నారు. కానీ దేవుడు వారిని కాపాడలేదా? దేవుడు వారిని తప్పించలేదా? దేవుడు వారికి మరి శత్రువుల మీద గొప్ప జయాన్ని ఇవ్వలేదా? దేవుడు అంగీకరిస్తేనే కానీ వారికి ఆపద వచ్చింది. దేవుడు అంగీకరిస్తేనే కానీ వారికి ఇబ్బంది కలిగింది.
దేవుడు అంగీకరిస్తేనే కానీ వారు పరీక్షించబడ్డారు, వారు శోధించబడ్డారు. ఈ సత్యాన్ని మర్చిపోవద్దు. దేవుడి ఉదయకాల సమయంలో మన జ్ఞాపకం చేస్తున్నమాట, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడో రాలేడు. ఒకవేళ నువ్వు పనిచేసేటువంటి స్థలాల్లో కావచ్చు, నువ్వు నివసించేటువంటి ప్రాంతంలో కావచ్చు, నీ పరిసరాల్లో నీకు ఒకవేళ హాని తలపెట్టాలన్నా, కీడు తలపెట్టాలన్నా, నిన్ను ఇబ్బంది కలిగించాలి, నిన్ను అడ్డుకోవాలని, నీకు ఆటంకాలు కలిగించాలన్నా ఎవడు నీ మీదకి రావడని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. రానీయును అని చెప్తున్నాడు దేవుడు. ఇంకొక మాట చెప్పాలంటే ఎవడు రాలేడు అనేటువంటిది దేవుడు నీకు భరోసా ఇస్తున్నాడు. ఈ మాటలు నువ్వు ఎత్తిపెట్టి అడగాలి ప్రభుని. ప్రభువా, ఒకవేళ నువ్వు ఎదుర్కొంటున్నావేమో, నీకు హాని తొలగించి, నీకు అభ్యంతరకరంగా అడ్డంకులు, నీకు వ్యతిరేకత, నీకు నష్టం, కష్టం, నిన్ను బాధించేటువంటి వారు ఎక్కువ అవుతున్నారని చెప్పేసి ఒకవేళ నువ్వు అధైర్యపడుతూ ఆందోళన చెందుతున్నావేమో, దేవుణ్ణి అడుగు. ఖచ్చితంగా, దేవా, నాకు ఎవడు నా మీద నాకు హాని కలిగించేవాడు ఎవడు, నువ్వు ఉండడని చెప్పావు కదా, ఎవడు రాలేడని చెప్పావు కదా ప్రభువా, నాకు సహాయం చేయమని అడుగు. దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆదుకుంటాడు. దేవుడు ఖచ్చితంగా నీకు జయాన్ని ఇస్తాడు. ఖచ్చితంగా దేవుడు నీకు తోడయ్యండి సహాయం చేసావు. మూడవ తలం పక్కన ఉన్నటువంటి మూడవ మాట జ్ఞాపకం చేసినటువంటి శ్రేష్టమైనటువంటి తలంపు మీరు గమనిస్తే, ఈ పట్టణంలో నాకు బహు జనమునుదని పౌలుతో చెప్పాడు. ఈ పట్టణంలో దేవుని బిడ్డ, ఈ లోకమంతటిని కూడా దేవుడు కలుగు చేశాడు. ఈ సృష్టి అంతటిని కూడా దేవుడు కలుగు చేశాడు. ఒకవేళ నీ ఉండేటువంటి దేశంలో, నువ్వు ఉండేటువంటి రాష్ట్రంలో, నువ్వు ఉండేటువంటి ప్రాంతంలో దేవునికి కావలసిన వారు దేవుని బిడ్డలు ఉన్నారు. ఒకవేళ అనుకోవచ్చు నువ్వు, అయ్యో వాళ్ళు అలా ఉన్నారు, ఎలా ఉన్నారు, నాయకులు, ప్రభుత్వాలు, లేకపోతే ఇంకొకరు అని చెప్పేసి హాని చేసి ఎవరు ఉన్నారు, నా చుట్టూ శత్రువులు ఉన్నారు అనుకుంటున్నావేమో. శత్రువుల్లో కూడా దేవుడు వారి మనస్సు, వారి బుద్ధి మార్చి నీకు మేలు చేసే విధంగా దేవుడు చేయగలిగినటువంటి వారు. ఆనాడు పౌలు పరిచర్యలో ఆ పట్టణంలో దేవునికి సంబంధించిన వారు ఎలా ఉన్నారో, నీవు ఉండేటువంటి ప్రాంతాలు, నీ పరిసరాలు, నీ పట్టణంలో దేవుని బిడ్డలైనటువంటి వారు, దేవుని కొరకు నిలబడేవారు, దేవుని కొరకు పనిచేసేటువంటి వారిని దేవుడు లేపుతాడు, నిలబెడతాడు. వారి ద్వారా నీకు మేలు జరిగిస్తాడు. అట్రీతిగా మరి ఈ వీక్ లాస్ట్ డేలో ఈ మాటలు దేవుడు మనందరి జీవితాలు స్థిరపరిచి బలపరుస్తూ రానటువంటి మరి దినాల కొరకు దేవుడు మనందరిని కూడా ఇష్టపరచునుగాక. ఆమేన్. ఇది మన క్వశ్చన్ ఏంటంటే, ఏదైనా మనకు హాని జరగాలంటే ఎవరు అంగీకరిస్తే ఆ యొక్క హాని, కీడు, నష్టం అనేటువంటిది జరుగుతుంది? ఎవరు అంగీకరించాలి? వారు అంగీకరించకపోతే మనకేమీ జరగదు. ఆయన అంగీకరిస్తేనే మనకు జరుగుతుంది. ఎవరు అనేటువంటిది మీరు ఆన్సర్ను కామెంట్ చేయాలి, బాక్స్లో రాయాల్సిందిగా మనం చేసి ప్రార్థన. చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. ఈ వీక్ లాస్ట్ డేలో, ఈ ఉదయకాలం శ్రేష్టమైనటువంటి అయ్యా మమ్మల్ని పురుకొలిపే విధంగా, ప్రోత్సహించే విధంగా మీ లేఖన సత్యాల ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. ఎంతకాలం మాకు ఎలా తోడుగా ఉన్నందుకు వందనాలు. ఇక ముందు కూడా ఉండబోతున్నందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. మరొక పర్యాయనాయన ఈ ఉదయం మాతో సూటిగా మీరు మాట్లాడారు ప్రభువా. అయ్యా, మేము ఎవరైతే నా తండ్రి ఉదయం అయ్యా ఒంటరితనాన్ని బట్టి ఎవరూ లేరని దిగులు చెందుతూ, ఆవేదన చెందుతూ అయ్యా వారు కృంగిన పరిస్థితిలో ఉంటే నా ప్రభువా, వారికి మీరు తోడుగా ఉన్నారనేటువంటిది మరొకసారి భరోసా మాకు తెలియచేసినందుకు, తెలియపరిచినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎవడు నీకు హాని చేయలేడని మీరు సెలవిచ్చేట్లుగా నా ప్రభువా, ఈ పట్టణంలో ఈ లోకమంతా నేను మీ యొక్క దేవ కనుసైగులో నడిపించబడుతుంది అనేటువంటి సత్యాన్ని, అయ్యా సర్వాన్ని సృష్టించిన సార్వభౌముడు మీరు, మీ అధికారానికి లోబడాల్సింది అనేటువంటిది మరొక పర్యాయం నాయన మాకు జ్ఞాపకం చేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, మీ నిత్యం నాయన ఈ యొక్క బిడ్డలకు నా తండ్రి వారి పనుల్లో, ప్రయాణాల్లో, బాధ్యతలు మీరు తోడుగా ఉండి, వారు చేయనటువంటి వారి ఉద్యోగాలు, వారి ప్రయాణాల్లో మీ కాపుదలు దయచేయండి. ప్రతి బిడ్డకి, ప్రతి కుటుంబానికి ఆయన ఆరోగ్యాలు, సకల సౌభాగ్యం, శాంతి, సమాధాన, సంతోష, సమృద్ధిని దయచేస్తూ మీ లేఖనాల చేత బలపరచబడిన ఆయన ముందుకు సాగుటుకున్న తండ్రి, నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధలదని సెలవిచ్చిన మీ లేఖనాలు ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తూ జయాన్ని పొందుకున్నటువంటి వారుగా విశ్వాసాన్ని ఇంకెక్కువ స్థిరపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన నామములో ఈ విజ్ఞాపన స్తుతులను అడిగి వేడుకొని పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.